వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మొన్న జరిగినటువంటి పేపర్ 2కు సంబంధించినటువంటి టెట్లో వచ్చిన సైకాలజీ బిట్లను ఆధారంగా చేసుకొని, అంటే అవి ఎట్లయితే అప్లికేషన్ మెథడ్లో వచ్చినాయో వాటికి అనుగుణంగా అదే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్లు తయారు చేయడం జరిగింది. సో తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు మరింత మందికి రీచ్ కావాలంటే. సో ఇక్కడ ఒకటో క్వశ్చన్ తీసుకుంటే, ఒక విద్యార్థి లెక్కను సాధించడంలో ఇబ్బంది పడుతుంటే ఉపాధ్యాయుడు ఒక చిన్న క్లూ లేదా హింట్ ఇచ్చాడు. వైగట్స్కి ప్రకారం ఈ తాత్కాలిక సహాయాన్ని ఏమంటారు అంటారు ఇక్కడ. అంటే టీచర్ ప్రొవైడ్స్ హింట్ టు ఏ స్టూడెంట్స్ హూ ఈ స్ట్రగ్లింగ్ టు సాల్వ్ ఏ మ్యాథ్స్ ప్రాబ్లం. అకార్డింగ్ టు వైగాట్స్కి దిస్ టెంపరరీ సపోర్ట్ ఈజ్ కాల్డ్. అంటే ఈ టెంపరరీ సపోర్ట్ని మనం ఏమంటాము? సాదృశ్యీకరణం, మద్దతు అంటే స్కాఫోల్డింగ్, అనుగుణ్యం, నిబంధిత ప్రతిస్పందన. సో ఇక్కడ మరి ఆన్సర్ తీసుకుంటే బి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్కాఫోల్డింగ్ అనుకుంటే, స్కాఫోల్డింగ్ అంటే ఏమనుకుంటున్నాం? వైగాట్స్కి సిద్ధాంతం ప్రకారం ఏదైనా పనిని ఒక విద్యార్థి పూర్తి చేయలేనప్పుడు అప్పుడు ఉపాధ్యాయుడు ఇచ్చేటువంటి చిన్న చిన్న సూచనలు కానీ క్లూస్ కానీ వాటి ద్వారా వాటిని ఏమంటారంటే స్కాఫోల్డింగ్ అంటారు. ఇది పని పూర్తయిన తర్వాత ఏమైపోతుంది? తొలగించబడుతుంది. పని పూర్తయ్యేంత వరకు మాత్రమే హెల్ప్ చేస్తారు కానీ మొత్తం హెల్ప్ చేయరు. క్వశ్చన్ నెంబర్ 2 తీసుకుంటే, ఒక 5 ఏళ్ల బాలిక తన బొమ్మ కింద పడితే దానికి నొప్పి కలుగుతుందని నమ్ముతుంది. ఇది దేనికి ఉదాహరణ? ఎ 5-year-old చైల్డ్ బిలీవ్స్ దట్ హెర్ డాల్ ఫీల్స్ పెయిన్ వెన్ ఇట్ ఫాల్స్ డౌన్. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అంటుంది ఇక్కడ. అహంకేంద్రీకృతం, సర్వాత్మవాదం లేదా జంతువాదం, యానిమిజం అంటాం. భద్రతా నియమం అంటే ఇక్కడ భద్రతా నియమం ఇక్కడ తప్పించింది ఇది. ఇంగ్లీష్లో తీసుకుంటే కన్జర్వేషన్. తర్వాత విపర్యాత్మక ఆలోచన. మరి ఏది ఇక్కడ ఆన్సర్ అవుతుంది? ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ బి. అంటే ఇక్కడ సర్వాత్మవాదం, జంతువాదం, యానిమిజం అనడం జరుగుతుంది ఇక్కడ. అంటే ప్రాణం లేనటువంటి వస్తువులకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది పూర్వ ప్రచాలక దశ లోపట వీళ్ళు ఏం చేస్తారంటే ప్రాణం లేని వస్తువులకు అంటే బొమ్మలు, మేఘాలు ఇట్లాంటి వాటి కూడా ప్రాణం ఉన్నాయని నమ్ముతారు. అందుకే బొమ్మకు దెబ్బ తగిలిందని ఏడవడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3 తీసుకుంటే, ఒక విద్యార్థి ఉపాధ్యాయుని దృష్టి ఆకర్షించడానికి తరగతి గదిలో నిరంతరం మాట్లాడుతున్నాడు. మాస్లో క్రమానుగత శ్రేణిలో మరి ఆ విద్యార్థి ఏ అవసరాన్ని తీర్చుకోవాలని చూస్తుండు అంటుండే. ఇక్కడ ఇఫ్ ఏ స్టూడెంట్ కాన్స్టంట్లీ టాకింగ్ ఇన్ క్లాస్ టు గెయిన్ ద టీచర్స్ అటెన్షన్, విచ్ లెవెల్ ఆఫ్ మాస్లోస్ హైరార్కీ ఈజ్ ద స్టూడెంట్స్ ట్రయింగ్ టు ఫుల్ఫిల్. మరి శారీరక అవసరాలు, రక్షణ అవసరాలు, ప్రేమ మరియు గుర్తింపు అవసరాలు, ఆత్మ సాఫల్యత అంటుండే ఇక్కడ. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ తీసుకుంటే మరి సి ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే లవ్ అండ్ బిలాంగింగ్నెస్ నీడ్స్. ఇక్కడ విద్యార్థి మరి అది లవ్ అండ్ బిలాంగింగ్నెస్, ప్రేమ మరియు గుర్తింపు అవసరాన్ని కోరుకోవడం జరుగుతుంది. అంటే మాస్లో ప్రకారం ఒక విద్యార్థి అల్లరి చేసుకుంటూ అందరూ తననే చూడాలనుకుంటున్నాడు. అంటే అతను ఇతరుల నుంచి ఒక గుర్తింపును, ప్రేమను కోరుకుంటున్నట్లు అర్థం అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 4 తీసుకుంటే, పరీక్షలో ఫెయిల్ అయినటువంటి విద్యార్థి తన చదువు లోపాన్ని ఒప్పుకోకుండా ప్రశ్నపత్రం కఠినంగా ఉందనో లేకపోతే దురదృష్టం అని చెప్తున్నాడు. ఇది ఏ రక్షక తంత్రం? ఏమంటుండే? స్టూడెంట్ ఫెయిల్స్ ఇన్ అన్ ఎగ్జామ్ బ్లేమ్స్ ద టఫ్ క్వశ్చన్ పేపర్ ఆర్ బ్యాడ్ లక్ ఇన్స్టెడ్ ఆఫ్ హిస్ ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్. దిస్ డిఫెన్స్ మెకానిజం ఈజ్. మరి ఇటు ఏ రక్షక తంత్రం అవుతుంది? ప్రతిగమనం, హేతుబద్ధీకరణ, ప్రక్షేపణం, తాదాత్మీకరణం. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ బి, హేతుబద్ధీకరణ అంటుంది. మరి ఎలా హేతుబద్ధీకరణ అవుతుంది అంటే రేషనలైజేషన్ ఈజ్ ద ఆన్సర్. అంటే తన లోపల ఉన్నటువంటి అసలు లోపాన్ని, అంటే అసలు లోపం అంటే ఇక్కడ చదవకపోవడం, అది కప్పిపుచ్చుకోవడానికి కొరకు పేపర్ కష్టంగా ఉందని లేకపోతే ఒక తర్కబద్ధమైనటువంటి సాకు, ఇప్పుడు అందరు నమ్మే విధంగా ఉన్నటువంటి ఒక సాకుని చెప్పడం. దీన్ని ఏమంటాం అంటే అందని ద్రాక్ష పుల్లన అనేటువంటి దాన్ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు దీనికి. ఇంకొకటి తీసుకుంటే పేపర్ క్వశ్చన్ నెంబర్ 5 తీసుకుంటే, ఒక విద్యార్థి నృత్యం మరియు క్రీడల్లో చాలా ప్రతిభ చూపిస్తున్నాడు కానీ లెక్కల్లో వెనుకబడి ఉన్నాడు. గార్డనర్ ప్రకారం ఆ శిశువులో ఏ ప్రజ్ఞ ఎక్కువ ఉన్నది? అంటే టీచర్ అబ్జర్వ్స్ దట్ ఎ స్టూడెంట్ ఈజ్ ఎక్సలెంట్ ఎట్ డాన్సింగ్ అండ్ స్పోర్ట్స్ బట్ స్ట్రగుల్స్ విత్ మ్యాథ్స్. అకార్డింగ్ టు హోవార్డ్ గార్డనర్ దిస్ చైల్డ్ ఈజ్ హై. ఏమంటుంది? బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఏమంటుంది? బాడీలీ కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ అంటే శారీరక కండర చలన ప్రజ్ఞ కలిగి ఉన్నాడు. ఇది
మరి బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఏంటి ఇక్కడ ఆటలాడుతుండు, డాన్స్ చేస్తుండు, యోగా వంటి పనుల్లో రాణిస్తుండు. మరి ఇది ఏ రకమైన ప్రజ్ఞ అన్నట్టు ఇక్కడ. సో ఇక్కడ వీరు తమ శరీరాన్ని నైపుణ్యంగా అంటే స్కిల్ఫుల్గా నియంత్రించగలరు. అందుకే దీన్ని బాడీలీ కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే పనులు అనే అంశాన్ని బోధించడానికి కొరకు ఒక ఉపాధ్యాయుడు ఏం చేసిండంటే మొదట నిజమైన పనులను చూపెట్టి తర్వాత చిత్రాలను చూపిండు, చివరికి బోర్డుపై పేర్లు రాసిండు. మరి ఇది ఏ సూత్రాన్ని అనుసరిస్తుంది అంటుండు. అంటే టు టీచ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రూట్స్ ఎ టీచర్ ఫస్ట్ షోస్ రియల్ ఫ్రూట్స్, దెన్ పిక్చర్స్ అండ్ ఫైనల్లీ రైట్స్ ద నేమ్స్ ఆన్ ద బోర్డ్. దిస్ ఫాలోస్ విచ్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. మరి ఇక్కడ చూడండి, మూర్త నుండి అమూర్తానికి, ప్రత్యేక నుండి సామాన్యానికి, సరళత నుండి సంక్లిష్టతకు పైవన్నీ. సో ఆన్సర్ తీసుకుంటే ఇక్కడ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే పై క్వశ్చన్ తీసుకుంటే చైల్డ్ ఈజ్ ఏబుల్ టు సార్ట్ బ్లాక్స్ బై కలర్ బట్ కెనాట్ yet సార్ట్ దెమ్ బై ద కలర్ అండ్ షేప్ సైమల్టేనియస్లీ అకార్డింగ్ టు పియాజే. ద చైల్డ్ ఈజ్ ఇన్ విచ్ స్టేజ్ అంటుండే ఇక్కడ. సో ఈ క్వశ్చన్లు అన్నీ కూడా మరి కాన్సెప్ట్ బాగా అర్థమైనప్పుడే ఈ క్వశ్చన్లు అప్లై చేయొచ్చు. ఎగ్జామ్లో కూడా మన పేపర్ 2లో కూడా ఇట్లా అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్లు అడగడం జరిగింది. సో తప్పకుండా వీటిని ప్రాక్టీస్ చేయండి. మీకు వీటిని ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ కాన్సెప్ట్ మీద మంచి గ్రిప్ వస్తుంది మళ్ళీ. సో ఇక్కడ ఏమంటుండు, ఒక శిశువు రంగుల ఆధారంగా బ్లాకులను వేరు చేయగలుగుతాడు, కానీ రంగు మరియు ఆకారం రెండింటిని ఒకేసారి పరిగణలోకి తీసుకోలేడు. పియాజే ప్రకారం ఆ శిశువు ఏ దశలో ఉన్నాడు అంటుండే ఇక్కడ. ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ అంటుండే ఇక్కడ. సో ఏమంటుండే ఇక్కడ, చైల్డ్ ఈజ్ ఏబుల్ టు సార్ట్ బ్లాక్స్ బై కలర్ మాత్రమే అంటుండే ఇక్కడ. కానీ మరి కలరు ఆకారం రెండింటి ఒకసారి మాత్రం తీసుకోలేడు అంటుండే ఇక్కడ. సో ది ఆన్సర్ ఈజ్ ఇక్కడ సో ఇక్కడ ఏమంటుండంటే ఒక వస్తువు యొక్క ఒకే లక్షణాన్ని చూస్తుండు. అంటే ఒక లక్షణం అంటే రంగును మాత్రం చూడగలుగుతుండు, రెండో లక్షణమైనటువంటి ఆకారాన్ని పట్టించుకోలేదు. సో ఇది ఎందుకు వస్తుంది అంటే ఇది పూర్వ ప్రచాలక దశ యొక్క లక్షణం. దీన్ని ఏమంటారు అంటే సెంట్రేషన్, కేంద్రీకరణం అంటారు. అంటే ఒకే దాని మీద కేంద్రీకరించడం. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే విద్యార్థి లోపల మంచి ప్రవర్తనను పెంచడానికి ఉపాధ్యాయుడు అతనికి ఇష్టం లేని పనిని, అంటే అడిషనల్ హోంవర్క్ అనుకోరు, ఆయనకి ఇష్టం లేని పని, దాన్ని రద్దు చేసిండు. దీన్ని ఏమంటారు? మరి విద్యార్థులు మంచి ప్రవర్తన పెంచడానికే చేసిండు, రద్దు చేసిండు. దీన్ని మరి ధనాత్మక పునర్బలనం, ప్రతికూల పునర్బలనం, శిక్షా విరమణ అంటుండే ఇక్కడ. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ది ఆన్సర్ ఈజ్ బి. ఇక్కడ ప్రతికూల పునర్బలనం అంటుండే, అంటే నెగేటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటుండే ఇక్కడ. ఎందుకు నెగటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఇక్కడ ప్రతికూల అంటే శిక్ష అని కాదు ఇక్కడ ఉద్దేశం. విద్యార్థికి ఇష్టం లేని ఒక పనిని, అంటే అడిషనల్ హోంవర్క్ అనేది ఇష్టం లేదు కదా, ఆ పనిని తొలగించడం ద్వారా ఏం చేస్తుండే ఆయన, అతను ఒక మంచి ప్రవర్తన ప్రోత్సహిస్తుండు కనుక పునర్బలనం ఇస్తుండు. కానీ ఎటువంటిది అది? ప్రతికూల పునర్బలనం. క్వశ్చన్ నెంబర్ 9 తీసుకుంటే వైల్ లెర్నింగ్ తెలుగు ఎ స్టూడెంట్ ఫైండ్స్ ఇట్ ఈజీ టు లెర్న్ సంస్కృత్ బికాస్ ఆఫ్ ద సిమిలారిటీస్. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో తెలుగు నేర్చుకున్నటువంటి విద్యార్థికి సంస్కృతం నేర్చుకోవడం ఈజీ అయిపోయింది, సులభం అయిపోయింది. ఇది ఏ రకమైనటువంటి అభ్యసన బదలాయింపు అంటుండే ఇక్కడ. శూన్య బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, అనుకూల బదలాయింపు, ద్విపార్ష బదలాయింపు. సో ది ఆన్సర్ ఈజ్ అనుకూల బదలాయింపు. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఇలా ఒక రంగం లోపల నేర్చుకున్నటువంటి జ్ఞానం అంటే తెలుగు మరొక రంగంలో నేర్చుకోవడానికి, అంటే సంస్కృతం నేర్చుకోవడానికి సహాయపడితే అది అనుకూల బదలాయింపు అనుకుంటారు. అంటే ఒక రంగంలో ఉన్నటువంటి నాలెడ్జ్ని వేరే రంగం లోపల వాటికి నేర్చుకోవడానికి ఉపయోగపడితే, సహాయపడితే అది అనుకూల బదలాయింపు అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 10 తీసుకుంటే మంచి పని చేసే ప్రతిసారి విద్యార్థులకు ఉపాధ్యాయుడు ఒక స్టార్ ఇస్తాడు, మరి 10 స్టార్లు వస్తే ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఇది ఏ సిద్ధాంతం యొక్క అనువర్తనం అంటుండే ఇక్కడ. టీచర్ యూజెస్ ఏ స్టార్ చార్ట్ వేర్ ద స్టూడెంట్ గెట్ ఏ స్టార్ ఫర్ ఎవ్రీ గుడ్ డీడ్, ఫస్ట్ థింగ్. తర్వాత 10 స్టార్స్ కెన్ బి ఎక్స్చేంజ్డ్ ఫర్ ఏ స్మాల్ గిఫ్ట్. దిస్ ఈజ్ అన్ అప్లికేషన్ ఆఫ్ శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం, అంతర్దృష్టి అభ్యసనం మరియు సాంఘిక అభ్యసనం. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ బి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే కార్యసాధక నిబంధన, ఆపరెంట్ కండిషనింగ్, టోకెన్ ఎకానమీ దీనికి సంబంధించినటువంటిది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది టోకెన్ ఎకానమీ అంటే
ఇక్కడ ఇది స్కిన్నర్ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. పిల్లలు మంచి పనులు చేసినప్పుడు స్టార్లు లేదా టోకెన్లు ఇచ్చి తర్వాత వాటిని బహుమతులుగా మార్చుకొని వేయడాన్ని ఏమంటారు అంటే టోకెన్ ఎకానమీ అంటున్నాం ఇక్కడ. సో 11th క్వశ్చన్ తీసుకుంటే స్టూడెంట్ స్టార్ట్స్ క్రయింగ్ అండ్ సక్కింగ్ హిస్ థమ్ ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ ఏ యంగర్ సిబ్లింగ్ టు గెట్ అటెన్షన్. దిస్ డిఫెన్స్ మెకానిజం ఈజ్ అంటుంది ఇక్కడ. సో తమ్ముడు పుట్టిన తర్వాత పెద్ద బాబు ఏం చేసిందంటే అందరి దృష్టిని ఆకర్షించడానికి కొరకు చిన్నపిల్లలాగా వేలు చెప్పరించడం చేస్తుంది. మరి ఇది ఏ రకమైనటువంటి రక్షక తంత్రం అంటుంది? విస్థాపనం, ప్రతిగమనం, ఉదాత్తీకరణం, నిరాకరణ. సో ద ఆన్సర్ ఈజ్ బి, ప్రతిగమనం, రిగ్రెషన్ అంటుంది ఇక్కడ. ఎందుకు అంటే ప్రస్తుత వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న వాళ్ళలాగా ప్రవర్తించడం ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ప్రతిగమనం అనడం జరుగుతుంది. అంటే పెద్దబాబు వేలు చెప్పరించడం అనేది చిన్నపిల్ల ప్రవర్తన. మరి ఎందుకు చేస్తుండు? ఒత్తిడి తట్టుకోలేక వెనక్కి వెళ్తుండు బాహ్యుడికి. సో దాన్ని ప్రతిగమనం అంటాం. నెక్స్ట్ తీసుకుంటే నెక్స్ట్ 12th క్వశ్చన్ తీసుకుంటే తరగతి గదిలో ఒక సమస్యకు అనేక రకాల పరిష్కారాలను ఆలోచించమని ఉపాధ్యాయుడు ప్రోత్సహిస్తుండు. ఇక్కడ ఉపాధ్యాయుడు దేని ప్రోత్సహిస్తుండు అంటుండు? ఇన్ ఏ క్లాస్ ఏ టీచర్ ఎంకరేజెస్ స్టూడెంట్స్ టు brainstorm and come up with many different solutions for a single problem. The teacher is prompting. మరి ఒక సమస్యకు అనేక రకమైనటువంటి పరిష్కారాలు సూచించమని అడుగుతుండు. మరి ఇక్కడ ఏంటది? ఏకముఖ ఆలోచన, బహుముఖ ఆలోచన, సృజనాత్మకత, లేదా దీన్ని మనం ఏమనుకుంటాం? విభిన్న ఆలోచన అంటాం. బట్టి స్మృతి, ప్రజ్ఞ. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ బి, బహుముఖ ఆలోచన అంటాం, సృజనాత్మకత అంటాం, లేకపోతే విభిన్న ఆలోచన అంటాం. విభిన్న ఆలోచన చేయగలిగినప్పుడే అది సృజనాత్మకతకు దారితీస్తుంది. బహుముఖ ఆలోచన ఎక్కువ ఆలోచనలు చేయడం. సో దీంతో పాటు అంటే ఒకే సమస్యకు 10 రకాల పరిష్కారాలు ఆలోచించడం అనేది క్రియేటివిటీకి పునాది లాంటిది. క్వశ్చన్ నెంబర్ 13 తీసుకుంటే ఒక విద్యార్థి విజ్ఞాన శాస్త్రం అంటే సైన్స్ లోపల కొత్త విషయాలు తెలుసుకోవడం ఇష్టం కాబట్టి కష్టపడి చదువుతున్నాడు. మరి అతని ప్రేరణ ఏంటిది? ఇష్టం కాబట్టి కష్టపడి చదువుతుండు. మరి అతడి ప్రేరణ అంటే స్టూడెంట్ వర్క్ హార్డ్ ఇన్ సైన్స్ క్లాస్ బికాజ్ he genuinely loves discovering how things work. His motivation is బాహ్య ప్రేరణ, అంతర్గత ప్రేరణ, సాంఘిక ప్రేరణ, ఆర్థిక ప్రేరణ. సో ద ఆన్సర్ ఈస్ బి, అంతర్గత ప్రేరణ అంటుంది ఇక్కడ. అంతర్గత ప్రేరణ అంటుంది. మరి ఎందుకు అంతర్గత ప్రేరణ అంటే మార్కుల కోసం కాకుండా కేవలం ఆ విషయం నేర్చుకుందాము అని, లేకపోతే తన ఆనందం కోసం నేర్చుకుంటున్నాడు కనుక ఇది మరి దాన్ని అంతర్గత ప్రేరణ అంటారు. ఇది అత్యుత్తమ ప్రేరణ కిందికి వస్తుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్ తీసుకుంటే ఎ టీచర్ నోటీసెస్ ఏ స్టూడెంట్ హ్యాస్ డిఫికల్టీ మేకింగ్ ఫ్రెండ్స్ అండ్ అండర్స్టాండింగ్ అదర్స్ ఎమోషన్స్. ద టీచర్ షుడ్ ఫోకస్ ఆన్ డెవలపింగ్ ద స్టూడెంట్స్. ఒక విద్యార్థి ఏం చేస్తుండే? ఇతరులతోటి స్నేహం చేయడం, వారి బాధలను అర్థం చేసుకోవడం కష్టంగా ఉందని చెప్పి ఉపాధ్యాయుడు గమనించాడు. ఉపాధ్యాయుడు మరి దేని దృష్టి పెట్టాలి? ఆ విద్యార్థి యొక్క ఐక్యూ మీదనా, లేదా ఉద్వేగభరిత ప్రజ్ఞన, పిల్లవాడి శారీరక బలమా, మరి బట్టి పట్టడమా? సో ఆన్సర్ కామెంట్ చేయండి. ద ఆన్సర్ ఈజ్ బి, ఉద్వేగభరిత ప్రజ్ఞ, ఈక్యూ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే తన భావాలను మరియు ఇతరుల భావాలను కూడా అర్థం చేసుకొని అందరితో పాటు కలిసిపోయేటువంటి సామర్థ్యం. మరి స్నేహం చేయలేకపోవడం అంటేనేమో ఈక్యూ లోపం అని అర్థం. సో అకార్డింగ్ టు కోల్బర్గ్, ఇఫ్ ఎ చైల్డ్ ఒబీస్ రూల్స్ ఓన్లీ టు అవాయిడ్ బీయింగ్ పనిష్డ్ బై పేరెంట్స్, హీ ఈజ్ ఎట్ విచ్ లెవెల్? కోల్బర్గ్ యొక్క నైతిక వికాసం ప్రకారం కోల్బర్గ్ యొక్క సిద్ధాంతం ప్రకారం ఒక శిశువు ఏం చేస్తుండు? కేవలం శిక్ష నుంచి తప్పించుకోవడానికి మాత్రమే నిబంధనలను పాటిస్తుంటే అతడు ఏ స్థాయిలో ఉన్నాడు అంటుండు ఇక్కడ. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉన్నాడు. శిక్ష నుంచి తప్పించుకోవడానికి నిబంధనలు పాటిస్తున్నాడు, ఓన్గా పాటిస్తలేడు అన్నట్టు ఇక్కడ. పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, విశ్వజనీన నైతికత అంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఏం జరుగుతుంది మరి? ఆన్సర్ ఈస్ ఏ, పూర్వ సాంప్రదాయ స్థాయి, ప్రీ కన్వెన్షనల్ స్టేజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ దశలో ఒకటి ఏం చేస్తారంటే పిల్లలు
తప్పొప్పుల్ని తమ మనస్సాక్షితోటి తప్పొప్పుల్ని ఆలోచించరు. శిక్ష పడుతుందా లేదా అనేటువంటి భయంతోటి మాత్రం నిర్ణయిస్తారు. బహుమతి ఇస్తుండంటే ఒక రకంగా, శిక్ష పడుతుందంటే ఇంకో రకంగా ఇట్లాంటిది చేస్తాడు. 16th క్వెషన్ తీసుకుంటే, ఉపాధ్యాయుడు గందరగోళంగా ఉన్న ఒక గదిని చూపించి దాన్ని సర్దమని విద్యార్థులను కోరిండు. మరి ఈ కృత్యం దేన్ని అభివృద్ధి చేస్తుంది? టీచర్ ప్రెజెంట్స్ ఏ మెస్సీ రూమ్ అండ్ ఆస్క్ స్టూడెంట్స్ టు ఆర్గనైజ్ ఇట్. దిస్ యాక్టివిటీ హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ నిష్క్రియ అభ్యసనం, నిర్వహణ మరియు వ్యవస్థీకరణ నైపుణ్యాలు, శారీరక పెరుగుదల, శ్రవణ నైపుణ్యాలు. సో ఆన్సర్ ఈజీగానే ఉంటుంది. కామెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ బి, నిర్వహణ మరియు వ్యవస్థీకరణ నైపుణ్యాలు అంటుండే. అంటే కొన్ని పనులను ఏం చేస్తుండే ఇక్కడ, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటుండే. నిర్వహణ నైపుణ్యాలు అంటే ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్. ఇక్కడ పనుల్ని ప్లాన్ చేయడము, సర్దడము, వాటిని పూర్తి చేయడము, ఇవన్నీ మెదడుకు సంబంధించినటువంటి సామర్థ్యాలు. మరి పని పూర్తి చేస్తుండడానికి ఇది ఆర్గనైజేషన్ స్కిల్స్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 17 తీసుకుంటే, ఏ స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు సాల్వ్ ఏ పజిల్ ఆఫ్టర్ వాచింగ్ ఏ వీడియో ఆఫ్ సమ్వన్ ఎల్స్ సాల్వింగ్ ఇట్. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మరొకరు ఫజిల్ సాధించడం ఎట్లా సాధిస్తుండో అనేది చూసి ఒక విద్యార్థి ఆ ఫజిల్ని పూర్తి చేయగలిగాడు. అంటే ఇంకొకరు చేసిన దాన్ని చూసి. ఇది ఏ అభ్యసనం? యత్నదోష అభ్యసనం, పరిశీలన అభ్యసనం, బంధురాది, అంతర్దృష్టి అభ్యసనం, సుప్త అభ్యసనం అంటుండే. ఇక్కడ ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇది మరి బంధూరా ప్రకారం పరిశీలన అభ్యసనం అవుతుంది. ఆన్సర్ ఈజ్ ద బి. ఇక్కడ ఆల్బర్ట్ బంధూరా ప్రకారం ఏం చదువుతుందంటే, ఇతరులు చేసేటువంటి పనుల్ని గమనించడం ద్వారా మనం నేర్చుకోవడం జరుగుతుంది కొందరు. సో దీన్ని వీడియో చూసి ఫజిల్ చేస్తుండే కనుక, అది ఇతరులు చేసిన దాన్ని చూసి నేర్చుకుంటుండే కనుక దీన్ని ఏమనాలి మనం? పరిశీలన అభ్యసనం, పరిశీలించి చేస్తుండే అన్నట్టు. 18th క్వశ్చన్ తీసుకుంటే, ఇఫ్ ఏ స్టూడెంట్ షోస్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ స్టడీస్ అండ్ ఫీల్స్ ఐ కెన్ నెవర్ సక్సీడ్ నో మ్యాటర్ హౌ హార్డ్ ఐ ట్రై, ఇట్స్ ఎ సైన్ ఆఫ్. నేను ఎంత ప్రయత్నించినా విజయం సాధించలేను అనేటువంటి ఒక విద్యార్థి నిరాశ చెందడాన్ని మీరేమంటారు? ఆత్మగౌరవం, నేర్చుకున్న నిస్సహాయత, ఉన్నత సాధన ప్రేరణ, అతి విశ్వాసం. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ బి, నేర్చుకున్న నిస్సహాయత, లర్న్డ్ హెల్ప్లెస్నెస్ అంటుండు. మరి అంటే ఏంది? వరుసగా ఫెయిల్ అవ్వడం వల్ల నేను ఎంత చదివినా పాస్ అవ్వలేను అనేటువంటి నిరాశలో కోరుకుపోవడాన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ? నేర్చుకున్న నిస్సహాయత అంటున్నాం. ఇక్కడ లర్న్డ్ హెల్ప్లెస్నెస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 19 తీసుకుంటే, ఏ చైల్డ్ సేస్ ఐ గో టు స్కూల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఐ వెంట్ టు స్కూల్ అన్నాడు. ఇక్కడ దిస్ షోస్ దట్ ద చైల్డ్ ఈజ్ అంటుండే. ఇక్కడ అంటే ఒక శిశువు ఏమన్నాడంటే ఐ వెంట్కు బదులుగా ఐ గోడు అని అన్నాడు. ఇది దేన్ని సూచిస్తుంది అనడం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే మరి ఆన్సర్ కామెంట్ చేయండి. వ్యాకరణ వైఫల్యం, భాషా నియమాలను అతిగా వర్తించడం, తక్కువ ప్రజ్ఞ, వినికిడి సమస్య. సో ఇక్కడ ఆన్సర్ తీసుకుంటే ఏమవుతుందంటే బి అవుతుంది. భాషా నియమాలను అతిగా వర్తించడం, ఓవర్ జనరలైజేషన్ ఆఫ్ రూల్స్. లేదంటే భాషా నియమాలను అన్నిటికీ వర్తింపజేస్తుండ్రు. అంటే ఉదాహరణకు ఇక్కడ ఏం చేసిండు, ఈడి ఎడ్డి కలిపిండు. దేనికి? ఎడ్డి కలిపితే భూతకాలం వస్తుంది అని తెలిసి వెంటికి బదులు గోడ్ అన్నాడు. సో ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ వాక్ అనేటువంటి వర్బ్కి పాస్ట్ టెన్స్ వాకుడు అంటాం. సో ఇక్కడ ఏమన్నాడు? గోకు గోడ్ అన్నాడు వెంటికి బదులు. క్వశ్చన్ నెంబర్ 12 తీసుకుంటే, ఒక విద్యార్థి 1వ తరగతికి చెందినటువంటి విద్యార్థికి పదాలు నేర్పడానికి ఉపాధ్యాయుడు ఫ్లాష్ కార్డ్స్ మరియు చిత్రాలను ఉపయోగిస్తుండు. ఇది ఏ రకమైన అభ్యసనకు ఉద్దేశించబడ్డది అంటాడు. ఏ టీచర్ యూజెస్ ఫ్లాష్ కార్డ్స్ అండ్ పిక్చర్స్ టు టీచ్ ఏ న్యూ వర్డ్స్ టు ఫస్ట్ గ్రేడ్ స్టూడెంట్స్. దిస్ టార్గెట్స్ విచ్ టైప్ ఆఫ్ లర్నర్ అంటుండే. ఇక్కడ మరి ఆన్సర్ తీసుకుంటే ఇక్కడ ఆడిటరీ లర్నర్ శ్రవణ అభ్యాసకుడు, విజువల్ లర్నర్ దృశ్య అభ్యాసకుడు, స్పర్శాత్మక అభ్యాసకుడు కెనెస్థెటిక్ లర్నర్ నన్ ఆఫ్ ది బాగుంటుంది ఇక్కడ. సో ఆన్సర్ చూస్తే ఏమవుతుంది? ఇక్కడ దృశ్యాలు, మ్యాపులు, ఫ్లాష్ కార్డుల ద్వారా త్వరగా నేర్చుకునేటువంటి విద్యార్థుల్ని మనం విజువల్ లర్నర్స్, దృశ్య అభ్యాసి అవుతుంది. విజువల్ లర్నర్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
క్వెషన్ నెంబర్ 21 తీసుకుంటే పరీక్షకు ముందు విద్యార్థి ఆందోళన చెంది చదివిందంతా మర్చిపోతున్నాడు. మరి ఉపాధ్యాయుడు అతనికి దేనిలో సహాయపడాలి? స్టూడెంట్ ఫీల్స్ వెరీ యాంగ్జియస్ బిఫోర్ ఎవ్రీ ఎగ్జామ్ అండ్ ఫర్గెట్స్ వాట్ హీ స్టడీడ్. ది టీచర్ షుడ్ హెల్ప్ హిమ్ విత్ జ్ఞాపక శక్తి మాత్రలు, మరి ఒత్తిడి నిర్వహణ, మర్చిపోయినందుకు శిక్షించడం, జవాబులు ముందే ఇవ్వడం. సో ది ఆన్సర్ ఈస్ ఏమవుతుంది? ఒత్తిడి నిర్వహణ, స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ రిలాక్సేషన్. ఒత్తిడి నిర్వహణ అనేటువంటిది సాయం చేయాలి. అంటే ఇక్కడ ఏమంటుండు? పరీక్షల్లో ఆందోళన ఉన్న విద్యార్థికి ఏం చెప్పాలి? జ్ఞాపక శక్తి కంటే రిలాక్సేషన్ పద్ధతులు ఎక్కువ అవసరం ఈయనకు. క్వెషన్ నెంబర్ 22 తీసుకుంటే సమ్మిళిత తరగతిలో ఒక విద్యార్థికి డిస్కాలిక్యులియా గణిత వైకల్యం ఉందని తెలిసింది. మరి అప్పుడు ఉపాధ్యాయుడు ఏం చేయాలి? An inclusive classroom teacher finds a student with dyscalculia. What should the teacher do? మరి ఏం చేయాలి? తరగతి నుంచి పంపేయాలి, దృశ్య పరికరాలు మరియు క్యాలిక్యులేటర్లు వాడాలి, కఠినమైనటువంటి లెక్కలు ఇవ్వాలి, పట్టించుకోకూడదు అంటుండే ఇక్కడ. సో 22 తీసుకుంటే బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ దృశ్య పరికరాలు మరియు క్యాలిక్యులేటర్లు వాడాలి అంటుండే ఇక్కడ. మళ్ళీ గణిత సమస్యలు సాధించడంలో ఇబ్బంది పడుతుండు. మరి ఇక్కడ ఏం క్లాస్ నడుస్తుంది? సమ్మిళిత తరగతి లోపల ఒక విద్యార్థి అని చెప్తుండే ఇక్కడ. ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో విద్యార్థి కనుక. సో ఇక్కడ మరి వీరికి బొమ్మల ద్వారా లేదా సాధారణ క్యాలిక్యులేటర్ల ద్వారా లెక్కలు నేర్పాలంటుండే ఇక్కడ. బి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వెషన్ నెంబర్ 23 తీసుకుంటే అకార్డింగ్ టు ఎరిక్సన్ సంబంధించి కూడా దాదాపు ప్రతి క్వశ్చన్ పేపర్లో వస్తుంది. అకార్డింగ్ టు మనకు సైకాలజీలోని ఈ సిద్ధాంతాలు అన్నిటిని కలిపి ఒక ప్లే లిస్ట్లో పెట్టడం జరిగింది మన ఛానల్లో. సో మన ఛానల్లో ఒకసారి సబ్స్క్రైబ్ చూసి ఆ ప్లేలిస్ట్లో నుంచి వీటన్నిటి ఇవ్వండి. అన్ని సిద్ధాంతాలు కలిపి ఒకటే దాంట్లో తయారు చేసి పెట్టడం జరిగింది. సో మీకు నచ్చితే తప్పకుండా మిత్రులందరూ కూడా షేర్ చేయండి. సో ఇక్కడ మరి ఎరిక్సన్ ప్రకారం కిషోరప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తి నేనేమవ్వాలి అని ఆలోచిస్తుంటే మరి అది ఏ క్లిష్ట పరిస్థితి అంటుంది ఇక్కడ. అకార్డింగ్ టు ఎరిక్సన్, ఎ టీనేజర్ ట్రయింగ్ టు డిసైడ్ హూ యామ్ ఐ అండ్ వాట్ డూ ఐ వాంట్ టు బి ఈజ్ ఫేసింగ్ విచ్ క్రైసిస్. మరి నమ్మకము, అవిశ్వాసం, పాత్ర గుర్తింపు, పాత్ర అయోమయం, చొరవ, అపరాధ భావం, స్వయం ప్రతిపత్తి, సందేహం. సో ద ఆన్సర్ ఈజ్ పాత్ర గుర్తింపు, పాత్ర అయోమయం, ఐడెంటిటీ వర్సెస్ రోల్ ఆఫ్ కన్ఫ్యూజన్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 తీసుకుంటే ఎ చైల్డ్ ఈజ్ గివెన్ 10 chocolates. He counts them and then teacher spreads them out. The child now thinks there are more chocolates. He lacks. ఒక శిశువుకు 10 చాక్లెట్లు ఇచ్చి వాటిని దూరంగా జరిపినప్పుడు చాక్లెట్లు ఎక్కువైనాయని అతడు భావించాడు. అతనిలో లోపించినటువంటి భావన ఏది? వర్గీకరణ, లేకపోతే కన్జర్వేషన్. ఇక్కడ భద్రత నియమం కాదు, కన్జర్వేషన్ అంటే పరిమాణం మారదు అనేటువంటి అవగాహన ఇక్కడ. తర్వాత వరుస క్రమం, అహంకేంద్రీకృతం అంటుంది ఇక్కడ. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ కన్జర్వేషన్ అంటుంది ఇక్కడ. అంటే వస్తువుల ఆకారము లేదా అమరిక మారినంత మాత్రాన వాటి పరిమాణం అనేటువంటి మారదు అనేటువంటి విషయాన్ని ఈయన గ్రహించలేకపోతుండు. కొంచెం 25 తీసుకుంటే ఎ టీచర్ వాంట్స్ టు చెక్ ప్రయర్ నాలెడ్జ్ ఆఫ్ స్టూడెంట్స్ బిఫోర్ స్టార్టింగ్ ఎ న్యూ లెసన్. ది బెస్ట్ మెథడ్ ఈజ్. కొత్త పాఠం మొదలుపెట్టే ముందు విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరీక్షించడానికి ఉత్తమ మార్గం ఏమిటి? కొత్త పాఠం మొదలుపెట్టే ముందు విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరీక్షించడానికి ఉత్తమ మార్గం ఏంటి? నేరుగా పరీక్ష పెట్టడమా, చర్చ మరియు ప్రశ్నలు అడగడమా, పాఠాన్ని గట్టిగా చదవడమా, లేకపోతే హోంవర్క్ ఇవ్వడమా? సో ఇక్కడ ఏమవుతుంది? మరి బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. బ్రెయిన్ స్టార్మింగ్ అండ్ క్వశ్చనింగ్ చేయాలి. ఒక అంశంపై పిల్లలకు తెలిసినటువంటి విషయాలు అడిగి తెలుసుకోవడం ద్వారా మరి పూర్వజ్ఞానాన్ని వెలికి తీయవచ్చు ఇక్కడ మనం. ఇఫ్ ఏ స్టూడెంట్ వెరీ షై అండ్ అవాయిడ్స్ పార్టిసిపేటింగ్ ఇన్ గ్రూప్ యాక్టివిటీస్, ది టీచర్ షుడ్. మరొక విద్యార్థి చాలా సిగ్గుపడుతూ గ్రూప్ కృత్యాలలో పాల్గొనకపోతే ఉపాధ్యాయుడు ఏం చేయాలి? తిట్టాలి, చిన్న బాధ్యతలు ఇచ్చి ప్రోత్సహించాలి, బలవంతంగా మాట్లాడించాలి, వదిలేయాలి. సో ఇక్కడ మరి 26 దానికి ఏంటంటే
మద్దతివ్వడం. అంటే సిగ్గుపడేటువంటి పిల్లల్ని తిట్టకుండా వారికి చిన్న చిన్న బాధ్యత అప్పచెప్పి వాటిని ఏయమని ప్రోత్సహించాలి. సో, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక విద్యార్థి సైన్స్ సూత్రాన్ని నేర్చుకున్నాడు. కానీ దాన్ని నిజ జీవితంలో కూడా వాడలేకపోతున్నాడు. మరి దీని అర్థం? స్టూడెంట్ లర్న్స్ ఏ సైంటిఫిక్ ఫార్ములా బట్ కెనాట్ అప్లై ఇట్ టు సాల్వ్ ఏ రియల్ లైఫ్ ప్రాబ్లమ్. దిస్ షోస్ ద స్టూడెంట్స్ ఐస్. అవగాహన లేని బట్టి అభ్యసనం, ఉన్నత సృజనాత్మక ఆలోచన, సమర్థవంతమైన అభ్యసన బదలాయింపు, సహజ సామర్థ్యం అంటుండే ఇక్కడ. సో ది ఆన్సర్ ఈజ్ బట్టి అభ్యసనం అంటుండే ఇక్కడ. అంటే మరి విషయాన్ని కేవలం గుర్తుపెట్టుకోవడం అదే జరుగుతుంది కానీ దాన్ని నిజ జీవితంలో ఎక్కడ వాడాలి అనేది తెలియదు ఆయనకు. బై హార్ట్ ఈ మెథడ్లో వెళ్ళిపోతుండు. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 28 తీసుకుంటే a teacher uses a puppet show to teach moral values to primary students. This method is effective because అంటే ప్రాథమిక స్థాయి పిల్లలకు నైతిక విలువలు నేర్పడానికి కొరకు ఉపాధ్యాయుడు ఏం చేసినంటే బొమ్మలాట పప్పెట్ షోని వాడడం జరిగింది. ఎందుకు అంటుండే ఇక్కడ. అంటే ఇది చౌకైనది ఒకటి, ఇది పిల్లల శక్తిని ఆసక్తిని పెంచుతుంది, ఉపాధ్యాయుని సమయం ఆదా అవుతుంది, బొమ్మలు భయపెడతాయి. సో ద ఆన్సర్ ఈస్ ఏంటి ఇక్కడ? సో ఇక్కడ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకు? ఇది పిల్లల ఊహాశక్తిని ఆసక్తిని పెంచుతుంది బొమ్మలాట ద్వారా నైతిక విలువలు నేర్పితే. అంటే ఇట్ ఎంకరేజెస్ చిల్డ్రన్ ఇమాజినేషన్ అండ్ ఇంట్రెస్ట్. 29 తీసుకుంటే ఉపాధ్యాయునిపై ఉన్న కోపాన్ని ఒక విద్యార్థి ఇంటికి వెళ్ళి తన తమ్ముడిపై చూపించడం జరిగింది. ఇది ఏ రక్షక తంత్రం? A student who is angry with his teacher goes home and shouts at his younger brother. This defense mechanism is అంటుంది ఇక్కడ. సో ఇది మరి విస్థాపన డిస్ప్లేస్మెంట్ అవుతుంది. అంటే ఒకరిపై ఉన్న కోపాన్ని మరొకరి మీద బలహీనమైనటువంటి వ్యక్తిపై చూపెట్టడం. ఇక్కడ టీచరు మరి ఈయన యొక్క తమ్ముడు. క్వశ్చన్ నెంబర్ 30 తీసుకుంటే ఇన్ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్, కాంప్రహెన్సివ్ మీన్స్ ఈసీఈలో సమగ్ర అంటే ఏమిటి అంటుంది ఇక్కడ. కేవలం చదువు మాత్రమే, కేవలం ఇతర నైపుణ్యాలు మాత్రమే, చదువు మరి ఇతర నైపుణ్యాలు రెండు. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే మరి పిల్లవాడి చదువుతో పాటు ఆటలు, పాటలు, కళలు, ప్రవర్తన ఇట్లా అన్నీ ఉంటేనే బాగుంటుంది కనుక ఆ రంగాల్ని అన్నీ ఉంటేనే ఉంటుంది కనుక ఇలా అన్ని రంగాలను పరీక్షించడమే సమగ్ర అవుతుంది, అంటే కాంప్రహెన్సివ్ అవుతుంది ఇక్కడ. సో ఇవి మనం ఈరోజు సైకాలజీకి సంబంధించి అప్లికేషన్ మెథడ్లో తయారు చేసుకున్నటువంటి బిట్స్. అంటే మనం నేర్చుకున్న కాన్సెప్ట్కి అనుగుణంగా తయారు చేసినటువంటి ప్రశ్నలు ఇవి. మీకు తప్పకుండా ఈ ప్యాటర్న్ అనేది ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది కనుక ఈ పేపర్ 1 రాస్తున్నటువంటి మిత్రులంతా కూడా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫర్దర్గా వచ్చేటువంటి వీడియోలు అన్నీ చూడండి. దీంతోపాటు సోషల్కి సంబంధించి, సైకాలజీకి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నవి. థ్యాంక్ యూ వెరీ మచ్.